సభ అధ్యక్షులు గుజ్జ సత్యం గారికి, అదేవిధంగా వేదిక మీద ఎప్పుడు లేని విధంగా నేను పిలిచితే నిన్ననే నేను పిలుచుడు స్టార్ట్ చేసినాం. ప్రతి కుల సంఘం స్పందించి ఇక్కడికి వచ్చినందుకు మీకు కొద్దిగా ఇన్కన్వీనియంట్ అయితే మరి ఉద్యమాలల్లో అందుకు పెద్ద మనసు చేసుకోవాలి. నాకే అవమానం అవుతుంది. ఎన్నో జాగాలు ఇంత అసెంబ్లీ పలగొట్టినవన్నీ, సచివాలయాన్ని పలగొట్టినవన్నీ, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని తిట్టినా నాకు అక్కడక్కడ అవుతుంటాయి ఇబ్బందులు. మీరు చాలామందికి మాట్లాడే అవకాశం రాలేదు. దమ్మున్నోళ్ళు ఉన్నారు, సంఘానికి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అయింది. మళ్ళీ తొందర లోపల మళ్ళీ మీటింగ్ పెడదాం. అక్కడ మీ అందరికీ అవకాశం ఇస్తాం. కొద్దిగా ముందు వస్తే 1 by 1 అవుతుంటుంది. అయితే ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బలం చేస్తూ అందరూ మాట్లాడారు. ఇక్కడ వచ్చిన కంక్లూజన్ ఏంటిదంటే, మొట్టమొదట ప్రభుత్వం ఒక బిల్లు రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లను 29 నుంచి 42 పెంచడం. ఒక బిల్లు స్థానిక సంస్థల్లో సర్పంచుల్లో 20% నుంచి 42%కి పెంచడం. ఈ రెండుటి యొక్క లీగల్గా ప్రాక్టికల్గా అలాగలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 20 నుంచి 42 పెంచడానికి రాజ్యాంగబద్ధమైన హక్కు ఉన్నది. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. రాజ్యాంగం 242-43 D6 ప్రకారము ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను పెంచే అధికారము లేదా నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని చెప్పి రాజ్యాంగం చెప్పింది. మరి ఎవరికి ఉంది ఇప్పుడు అధికారం? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించి పెంచి జీవో జారీ చేసి అమలు చేయవచ్చు. రెండవది, మనకు 34 నుంచి గతంలో మేము కొట్లాడి ఇవి చాలామంది సోదరులకు తెలవాలి. సంఘాలకు ఏం తెలియదు, సంఘాల వల్ల ఉపయోగం లేదని కొందరు మాట్లాడిరు రామన్న వాళ్ళు. అది సరికాదు. ఇప్పుడున్న ప్రతి స్కీము సంఘాల పేరున్న జీవుల మీద, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, లోకల్ బాడీ రిజర్వేషన్లు, ఏ పార్టీ పేరు లేదు, ఏ పార్టీ కొట్లాడలేదు. పార్టీలు ముఖ్యమంత్రులు ఉన్నారా? రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళని నేను తక్కువ అంచనా చెప్తలేను, అది మన గౌరవం అది. కానీ వాళ్ళ దగ్గర 6,000 హాస్టళ్ళు మన దగ్గర ఉన్నట్టు లేవు, 1,500 రెసిడెన్షియల్ పాఠశాలలు మన దగ్గర ఉన్నట్టు లేవు. ఫీజు రియంబర్స్మెంటు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. ఇవన్నీ మనం సంఘాల నుంచే పెట్టించుకున్నాం. కాబట్టి పోరాడే శక్తి ఇప్పుడు కొత్త మన నాయకత్వం లోపల సంఘంలో పనిచేసిపోయిన వాళ్ళు చాలామంది నాయకులు మిలిటెడ్గా తయారయ్యారు. దాస్ సురేష్ కానీ ఇంకా అనేక మంది కూడా, గుజ్జ సత్యము, ఇక్కడ లీడరు లాల్ కృష్ణ, వీళ్ళందరికీ కలెక్టర్ నాకు ఫోన్ చేసి అడుగుతారు. మొన్న వికారాబాద్ కలెక్టర్, ఏం సార్ నీ శిష్యులంతా వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంటే, ఏమో ఎవరంటే లాల్ కృష్ణ బెదిరిస్తున్నారు. అట్లా నాయకులు బలంగా తయారైపోయారు. కాబట్టి ఒక వ్యవస్థ, పార్టీలు ఉన్న వాళ్ళకు నిబంధనలు ఉంటాయి. కానీ అయితే ఇప్పుడు వచ్చింది ఏంటిది? స్థానిక సంస్థల రిజర్వేషన్లకు ప్రభుత్వము వెంటనే జియో ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తే ఈలోగా కోర్టు కూడా ఎవరు పోరు. 2014లో మన ఎన్నికలప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు 34%. సుప్రీంకోర్టు తీర్పు ఉంది 20 దాటొద్దని, అంటే 50 వీళ్ళ లెక్క. అప్పుడు మేము పోయి పెద్ద గొడవ చేసినాం. జానారెడ్డి ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, వాళ్ళందరితో గొడవ చేస్తే మన అడ్వకేట్లు వినయ్ కుమారు ఇంకా కొందరు అఫిడవిట్ వేసారు, మనం వేసినాం. సుప్రీంకోర్టులో కొట్లాడినాం పెద్ద అడ్వకేట్లను పెట్టి. నోటిఫికేషన్ వేసారు, మీరు 34% ఇవ్వాలని. అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. నోటిఫికేషన్ వేసారు, 34 ఇచ్చేయి, తగ్గించేది తర్వాత చూద్దామని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ వేసి 34% అమలు చేయడానికి అవకాశం ఉంది. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల విషయం లోపల 9th షెడ్యూల్లో పెట్టాలి. దాని మీద కూడా పెద్ద రగడ జరగాలి. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి తమిళనాడు కానీ బీహార్ కానీ మొదట జీవోలు ఇష్యూ చేశారు, ఆ తర్వాత కోర్టులు కొట్టేసినాయి, సుప్రీంకోర్టు స్టే ఇచ్చినాయి. ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చినాక మళ్ళీ 9th షెడ్యూల్కి పోయినాయి. ఇక్కడ 9th షెడ్యూల్ పోకుండా కేవలం అక్కడ కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చి మేమైతే పెంచినాం, బిల్లు పాస్ చేసినాం, మీరు తనుక సావండి అనేటటువంటి విధంగా
ప్రభుత్వం తయారైంది. అందుకే ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు అఖిలపక్షాన్ని ప్లస్ బీసీ సంఘాలు అఖిలపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు సరిగ్గా. సబ్జెక్టు తెలియనోరు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళతోటి కొందరు బీసీ ప్రముఖులైన నాయకులతోటి హైకోర్టు రిటైర్డ్ జడ్జీలతోటి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు నేను అందరినీ కూర్చోబెట్టి ఎట్లా చేస్తే ఇవి అమలు చేయవచ్చు అనే దాని మీద చర్చ. మేము రాజకీయ కోణంలో మాట్లాడతలేను, ఒక సంఘ సంస్కరణ కోణంలో మాట్లాడుతున్నా. కాబట్టి మాకు లాభం రావాలి. ఎందుకు మాకు రాజకీయ కోణం ఎందుకు ఉంటుంది? 50 ఏళ్ళు ఇల్లు ఇడిచి సంసారం ఇడిచి జాతి కోసం చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఉపాధి ఉండాలని కొట్లాడుతున్నాం. మాకు రాజకీయ కోణం ఉండదు. మాకు ఎట్లా అమలు చేయాలి, ఎట్లా తొందరగా దీన్ని అమలు చేయాలి, లేకపోతే ఇది రాజకీయంగా లబ్ధి ఉండేటట్టు చేసి దెబ్బకొట్టద్దు అని ఆ కోణంలోనే మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి, ఆలోచన చేయాలి, రివ్యూ జరగాలి అందరితోటి. మేమందరం వస్తాం. అన్ని బీసీ సంఘాలు ఎన్ని ఎన్ని కుల సంఘాలు అన్నిటి విడిపి వాళ్ళు చెప్పేదానికి మేము చెప్పేదానికి సమాధానం చెప్పి అప్పుడు నీ ఇష్టం చేయి. అట్లా చేయము. మా ఇష్టం ఉందే చేస్తామంటే అట్లా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము, అమలు చేసి తీరవలసిందేనని చెప్పి ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. రెండవది, ఏదో కేంద్రం చేయాలని చెప్పి అక్కడ పడేసి కాగితం చట్టాన్ని అక్కడ పడి చేతులు దుడుపుకుంటే కూడా వదిలేది లేదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది, ఈ విషయం లోపల మన అభిప్రాయాలు ఇప్పుడు అందరూ దేశమంతా తెలుగు రాష్ట్రాల వైపు చూస్తుంది. ఇక్కడ బీసీ వాదం బలంగా ఉంది ఇక్కడ అని మీకు అందరికీ తెలుసు. అన్ని పార్టీలు బీసీని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి ప్రకటిస్తున్నాయి. బీజేపీ పార్టీ మొన్న అమిత్ షా వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు పార్టీ నాయకులు అన్నారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. ఇట్లా ప్రతి ఒక్కరు బీసీ వాదము బీసీ ముఖ్యమంత్రి అనే స్థాయికి వచ్చింది. మనం కూడా పూర్తి శ్రద్ధ పెట్టి వాళ్ళు చేస్తారులే, గుజ్జా కృష్ణ చేస్తాడు, దాస్ సురేష్ చేస్తాడు, గుజ్జా సత్యం చేస్తాడు, గొరిగ మల్లేష్ చేస్తారు, ఏం తిని తిరిగే రాజేందర్ చేస్తాడు. అంటే కుదరది. ప్రతి ఒక్కరు కష్టపడాలి, ప్రతి ఒక్కరు బీసీ ఉద్యమం నాది అని చెప్పి ఫీల్ కావాలి. రేపు ఎటువంటి సవాళ్ళు ఎదురైనా కూడా ఉద్యమం చేసేటట్టు. ఇంతవరకు నారాయణ కూడా చెప్పాడు, మండల్ కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్ జరిపాం. మామూలు బంద్ కాదు అది. మురళీధరరావు కమిషన్ అప్పుడు 2 సార్లు హైకోర్టు తీర్పు ఇస్తే ఇక పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అప్పుడు మేము కష్టపడ్డాం, ఇప్పుడు కష్టపడకుండా కూర్చొని స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర బంద్ జరుగుతుంది. ఆ విధమైనటువంటి టెంపో రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్దలు, ఇంకా ఈ ఉద్యమాన్ని చాలా ముఖ్యమైన కుల సంఘాలు వచ్చారు, అన్ని ప్రముఖ పెద్ద సంఘాలు వచ్చాయి. జగన్మోహన్ వచ్చాడు, లక్ష్మణ్ గౌడ్ వచ్చారు, ఇంకా చాలామంది రాష్ట్ర స్థాయి అధ్యక్షులందరూ వచ్చారు, రాములు యాదవ్ కూడా వచ్చాడు, పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళకి జిల్లాలలో మంచి నెట్వర్క్ ఉంది. దాస్ సురేష్ వచ్చాడు, వీళ్ళందరికీ నెట్వర్క్ ఉంది. కాబట్టి అందరినీ అలర్ట్ చేసి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు నడిపించడానికి చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు మరొకసారి మోసానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. మోసం చేయొద్దని మేము రెస్ట్రిక్ట్. మీరు చేయండి, లాభం జరగకపోతే మేమే బాధ్యులం. మేము ఊరుకుంటామా? రగులుతున్నారు బీసీలు అందరూ. బంధువులు జరుపుతారు, రస్తారోకలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులను ఈ సమయంలో అందరినీ ఉంచేటటువంటి శక్తి తెలంగాణ బీసీలకు ఉన్నది. ఏదో ఒక చోట అగ్గి మండాలి. మండితేనే ఈ సమస్యకు ప్రతి చోట బీసీలకు రిజర్వేషన్లు వేస్తే సుప్రీంకోర్టు అడ్డం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం అడ్డం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అడ్డం. ఏం తమాష ఉందా? ఎన్ని రోజులు మాకు అడ్డం జరుగుతారు? ఒకసారి ఈ తప మీరు వెచ్చుండి తాడో పేడ తెలుసుకుంటాము. అప్పుడు ఏంటిదో మేము అంటే ఏంటిదో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏది వెంచకుండా చేయి దాటేసుకొని సప్రదాకోకుంటే మాత్రం
బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. బీసీల ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. తాడో పేడ తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు జీవో కొట్టేస్తారనుకో, నేను తీసినా కొట్టేసిర్రు, సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకో, నేను తీసినాం కొట్టేసిందని చెప్తే రాష్ట్ర ప్రజలే బాధ్యులు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కూడా జీవోలు ఇవ్వకపోతే అప్పుడెవరు బాధ్యులు? నువ్వు బాధ్యుడు అవుతావు. కాబట్టి అందరూ దీని మీద అలర్ట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, మీ అందరి అభిప్రాయాలు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. అందరిని అభినందిస్తూ మనకు తప్పనిసరి పార్టీ 2 రిజర్వేషన్ అమలు చేసే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడదామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.